అందరికీ నమస్కారం. తత్వమసి మీడియాకి స్వాగతం. ముందుగా మన భారతీయులందరికీ మన తత్వమసి మీడియా తరపున, అలాగే నా తరపున కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై! జై హింద్. ఆగస్టు 15, 1947 మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మనము స్కూల్లో సెలబ్రేషన్స్‌కి అయ్యేవాళ్ళము. స్కూల్స్ తర్వాత కాలేజెస్‌లో అసలు సెలబ్రేషన్స్ జరిగినట్టు కూడా ఎవరికీ గుర్తుండదు. ఎందుకంటే స్కూల్స్‌లో మాత్రం చాలా ఎంజాయ్‌గా, అంటే ఒక హ్యాపీనెస్‌తోని నిజంగా స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అనేది స్కూల్స్‌లో పిల్లలు ఎంజాయ్ చేసినంతగా ఎవరు ఎంజాయ్ చేయరేమో! అంతగా చేస్తారు. అయితే ఈ మధ్య చూస్తున్నట్లయితే గత 2, 3 ఏళ్లుగా స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్స్ కోసం పిల్లలు స్కూల్‌కెళ్తారని చెప్పి, లేకపోతే ఆహ్, దానికి సంబంధించి ఏదో కావాలని చెప్పి చిన్నగా ఒక కుళ్ళు జోకులు తయారు చేసి కొంతమంది రీల్స్‌లో పెట్టుకొని వాటిని వాడుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం కోసము మీకు స్వాతంత్రం గురించి తెలియదేమో. ఒకసారి అసలు స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15కొస్తే అంతకుముందు పరిస్థితులు ఎలాగుండేవి అని మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అంటే బై ఎనీ ఛాన్స్, అంటే ఇప్పటికి దాదాపుగా ఆహ్, 80 ఏళ్ళు కావస్తుంది కాబట్టి మనకు తెలియకపోవచ్చు కానీ, పొరపాటున ఎవరైనా 90 ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఒక్కసారి ఒక అరగంట టైం తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ చిన్నప్పటి సంఘటనలు, స్వాతంత్రానికి ముందు వాళ్ళ జీవన విధానం ఎలాగుండేది అనేది ఒకసారి కనుక్కోండి. అంత భయంకరమైన జీవన విధానం నుంచి మన కోసము ఎంతోమంది సమరయోధులు స్వాతంత్రం కోసము పోరాటం చేసి, మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు. సో, అంటే ఇలాగ అల్లూరి సీతారామరాజు గారు, అలాగే అల్లూరి సీతారామరాజు గారు, అంటే ఇలాగా చాలామందున్నారు మనకు. స్వాతంత్రం కోసం పోరాడి బ్రిటిషర్స్‌తోని, అంటే మనకు అసలు స్వాతంత్రం అనేది రావాల్సిన సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అనంటే, మన దేశము చాలా గొప్ప దేశము. కానీ మన దేశంలో ఉన్న పౌరుల్లో కొంతమందికి ఉండే దుర్బుద్ధి వల్ల ఫస్టు మొఘలులకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఆ మొఘల్స్ వచ్చి ఆక్రమించుకున్న తర్వాత మళ్ళీ ఛత్రపతి శివాజీ గారు లాంటి వాళ్ళు, చోళులు కావచ్చు, పాండ్యులు కావచ్చు, మనము శాతవాహనులు అయ్యుండొచ్చు. సో, ఇలాగా డిఫరెంట్‌గా ఆహ్, మనకు కాకతీయ రాజులు కావచ్చు. సో, వీళ్ళంతా కూడా వాళ్ళతోని ఫైట్ చేసి మొఘల్స్ ప్లేస్‌లో మొఘల్స్‌లోని వాళ్ళతోని ఫైట్ చేయడము అది మనం చూసాము. ఆ తర్వాత ఇందులో నుంచి మళ్ళీ ఇంకో దుర్బుద్ధున్న వాళ్ళ వల్ల వ్యాపారం కోసం అని చెప్పి నమ్మబలికి వచ్చిన బ్రిటిషర్స్‌ని మన దేశంలో స్థిరపడేలాగా అవకాశాలు కల్పించారు. ఆ కొంతమంది వల్లనే ఇప్పటికి గూడా, అంటే అలాంటి కొంతమంది వల్లనే ఇప్పటికి గూడా దేశము ఇంకా మనము దేశంలో చిన్న చిన్నగా గొడవలు అలాంటివి చూస్తున్నాం. చిన్నవి కాదు. అసలు అంటే అభివృద్ధి జరుగుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ ఉంటాం మన దేశం గురించి ఎప్పుడొచ్చినా గూడా. సో, ఇక్కడేంటి అనంటే, ఇప్పుడు ఆ టైంలో అంతమందున్న దగ్గర ఎంతోమంది పోరాటం చేసి, మన కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి, జలియన్‌వాలా బాగ్ అంటే ఏంటి? అక్కడ ఏం జరిగింది జలియన్‌వాలా బాగ్‌లో? అలాగే అండమాన్ జైలు ఎందుకు కట్టారసలు? అక్కడ ఏం జరిగేది? ఆ తర్వాత కాలాపాని జైలు. సో, వీటికి సంబంధించిన ఘటనలు ఒకవేళ ఎక్కడన్నా మీరు వింటే భయంకరంగా ఉంటాయి. సో, అప్పటి పరిస్థితులకు సంబంధించి మనం చాలా సినిమాల్లో చూసాం గూడా. అవేం సినిమాటిక్ కాదు. ఆ సినిమాల్లో చూపించింది చాలా తక్కువ ఇంకా. ఇంకా అంతకంటే దారుణంగా సిట్యుయేషన్స్ ఉండేవి. సో, ఎవరైనా ఒకవేళ ఆ స్వేచ్ఛ స్వాతంత్రము అనంటే మన తిండి, మనం పంటను మనం తినడం, మనం పండించిన పంటను మనము తినేలాగా మనకు అవకాశం ఉండడం. అప్పుడు పరిస్థితులు ఎలాగా అంటే మన పంట మనం తినలేని పరిస్థితి. మన మన బట్టలు, ఎలాంటి బట్టలు కట్టుకోవాలో గూడా వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. అలాంటి దారుణమైన పరిస్థితులుండేవి. సో, అలాంటి పరిస్థితుల నుంచి మనం స్వేచ్ఛగా
బ్రతికే పరిస్థితిలో ఇవాళ ఉన్నాము అనంటే దానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కారణము. ఒక్కసారి వారందరి కోసం అని చెప్పి గుర్తుకు చేసుకొని వారందరి మీద రెస్పెక్ట్‌తోనన్నా కనీసము ఇప్పటి నుంచి స్వేచ్ఛా స్వాతంత్రం అంటే ఎవరితో పడితే వాళ్ళతో తిరగడము, లేకపోతే సిగరెట్లు కాలుస్తూ, మందు కాలుస్తూ జులాయిగా తిరగడము, జల్సా చేయడము అలాంటిది కాదు స్వేచ్ఛా స్వాతంత్రం అనంటే. ఇలాంటివి దుర్వ్యసనాల కిందొస్తాయి. సో, ఆ దుర్వ్యసనాలనేది అంటే వ్యసనాలు అవ్వనంత వరకు మంచిదే. వ్యసనాలనగా అంటే అసలు జనరల్‌గా తీసుకోకూడదు. అసలు వ్యసనాలంటేనే మంచివి కాదు. సో, ఆ వ్యసనాల జోలికి పోకుండా యువత చదువు మీద ఫోకస్ పెడుతూ, కెరియర్ మీద ఫోకస్ పెడుతూ, అలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం అని చెప్పి, లేకపోతే సినిమా వాళ్ళ కోసం అని చెప్పి అభిమానం ఉంటే తప్పులేదు. సినిమా చూడాలి. మేము ఇప్పటికి కూడా ఫస్ట్ డే, ఫస్ట్ షో లేదా ప్రీమియం బుకింగ్స్ వస్తే 90స్ కిడ్స్ చాలామంది ఎస్పెషల్లీ అంటే 90స్ కిడ్స్ చాలామంది మన తెలుగు వాళ్ళే. సో, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి ఆహ్, వెళ్తూ ఉంటారు. సో, అందులో నేను గూడా ఒకడిని. నేను చెప్పుకుంటా. కానీ ఆ సినిమా చూస్తున్నంత వరకు అభిమానం ఉంటే పర్లేదు. సినిమా అయిపోయిన తర్వాత మనము పక్కవాడితోని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడం గావచ్చు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మనకు ఎక్కడా పనికిరావు. సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, బయటకొచ్చాం. ఓకే. అలాగే అభిప్రాయాన్ని రెస్పెక్ట్. ఎందుకంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అని ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు వాక్ స్వాతంత్రం గూడా ఉంది. సో, ఆ వాక్ స్వాతంత్రాన్ని అంటే వాడి అభిప్రాయాన్ని వాడు షేర్ చేయొచ్చు. వాడి అభిప్రాయం చెప్పినంత మాత్రాన తప్పులేదు. అయితే ఆ అభిప్రాయం చెప్పేవాళ్ళు కూడా ఏంటి అనంటే విమర్శించడమైనా, అభిప్రాయం చెప్పడమైనా ఒక లెవెల్ వరకు బాగుంటది. ఎదుటి వాడిని హర్ట్ చేయనంత వరకు. సో, పక్కవాడికి ఇబ్బంది కలగకుండా మన స్వాతంత్రాన్ని మనము ఎంతైనా గూడా ఎంజాయ్ జేయొచ్చు. సో, మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనం మాట్లాడే పద్ధతి కావచ్చు, మనము మాట్లాడుతున్న విషయం కావచ్చు, పక్కవాడికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఎదుటివాడికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అది స్వేచ్ఛా స్వాతంత్రం కాదు. మనం వాడి వాడి హక్కులను మనము లాక్కుంటున్న వాళ్ళమవుతాము. సో, మనం చూస్తున్నట్లయితే కొంతమంది ప్రభుత్వ అధికారులు మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీకు నిజంగా అంత సీరియస్‌గా బిహేవ్ చేయగలిగితే అంటే ప్రభుత్వ అధికారులే కాదు, బయట గూడా కొంతమంది మీరు నిజంగా అంత సీరియస్ దాన్నేమంటారు? మీరు ఒక తోప్ అంటారు గదా! అంత సీరియస్ ఉండే పర్సన్స్ అయితే మీ ఏదైతే పొగరుంటుందో దాన్ని మీతో సరిసమానంగా ఇక్కడ సరిసమానము అంటే బలవంతుడు. ఇప్పుడు బలవంతుడు అనంటే కండలుండి మజిల్స్ ఉంటేనే బలం కాదు. కొంతమందికి డబ్బు బలం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. ఇవన్నీ కూడా బలం కిందకే వస్తాయి. నిజంగా మీరంత తోపులే అయ్యుంటే ఇప్పుడు ఆర్థిక నేరగాళ్ళున్నారు. వాళ్ళని పట్టుకోండి. అలాంటి వాళ్ళ మీద ఫోకస్‌లు పెట్టండి. చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాడు దొరకగానే వాడిని కొట్టేయడం, పెద్దవాడికి ఒక ట్రీట్‌మెంటు, చిన్నవాడికి ఒక ట్రీట్‌మెంట్ కాదు. అందరికి ఒకలాగా ట్రీట్‌మెంట్ అనేది ఇవ్వాలి. సో, మీకుండే ఒత్తిళ్ళు మీకున్నాయేమో కానీ, చిన్నవాడు అంటే తక్కువ పలుకుబడి లేనివాడు, లేకపోతే ఒక అమాయకుడు దొరికాడని వాడిపైన భారం వేసేసి వాడిని హింసించడము, లేకపోతే వాడిని అన్ని రకాలుగా అంటే మనం గవర్నమెంట్ ఆఫీస్‌లలో ఎంఆర్‌ఓ ఆఫీస్‌లో కానీ లేకపోతే ఏదన్నా ఆఫీస్‌కెళ్ళి ఒక డాక్యుమెంటేషనో, ఒక సర్టిఫికేటో తీసుకొచ్చుకోవాలి అనంటే, ఆ సర్టిఫికేట్‌కి అయ్యే ప్రాసెస్ కంటే ఇప్పటికి కూడా కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక చిన్న సంతకం పెట్టడానికి కూడా సార్ తీయకుండదు. లోపల కూర్చున్న సార్ కావచ్చు, మేడమ్ కావచ్చు. సార్ బిజీగున్నాడు, సార్ బిజీగున్నాడని బయట నుంచి మనము చేయి తడిపితే గాని సంతకం పెట్టడు. ఆ చెయ్యి తడిపే విషయం గూడా మనకు నోటితో చెప్పరు. మనకది అర్థం గాదు. అలా తిరిగి లాస్ట్‌కి ఆ పనవ్వకుండా, ఆ పని మీద మనకు విసుగొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉంటారు. సో, అలాంటివి చేయకుండా నిజాయితీగా బతకడానికి ట్రై చేయండి. సో, దేశం దేశం అంటే మనల్ని ఒక పర్సన్ ఒకడు అవమానిస్తున్నాడు అనంటే, మనతో పాటు మన అలవాట్లని అంటే మన కంట్రీని కూడా మనలాంటి వాళ్ళు చాలా మందున్నారనుకోండి. అంటే మనం తప్పు చేస్తున్నాము. మనలాంటి వాళ్ళు ఒక 100 మందున్నారనుకోండి. ఆ ప్రాంతానికి, ఆ కాలనీకో, ఆ ఏరియాకో, ఆ ఊరికో వస్తుంది. కానీ అడుగడుగునా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దేశాన్ని కూడా అవమానిస్తూ ఉంటారు. అలా అవమానించకూడదు. అలాగే మీరు మీకు ప్రాబ్లమ్ ఒక రాజకీయ నాయకుడితోని ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ప్రధానమంత్రి మోడీ గారున్నారు. ఆయనతో ప్రాబ్లమ్ ఉంటే ఆయన్ని తిట్టుకోండి. మన దేశాన్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు? సో, మన దేశాన్ని తక్కువ చేసుకొని మాట్లాడుతున్నాము అనంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్టు. సో, ముఖ్యమంత్రి ఇప్పుడు మనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన్ని తిట్టుకోండి. తప్పు లేదు. పాలన నచ్చలేదా? వాళ్ళనేమన్నా అనుకోండి. రాజకీయ నాయకుల్ని. ఇది మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని మనం ఒక మాట అంటే ఇది మాట్లాడడం అనేది వాళ్ళని గూడా ఎంతవరకు అనాలనో ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ క్రాస్ చేయకుండా మాట్లాడొచ్చు. అంటే పాలన నచ్చలేదా విమర్శించండి. విమర్శించడానికి, తిట్టడానికి డిఫరెన్స్ తెలుసుకోండి. తిట్టండి అనంటే ఇక్కడ తిట్టడం అని కాదు. బూతులు తిట్టేయండి అని కాదు. విమర్శ చేయండి అని. మీరు నిజంగా ఒక్కరోజు అంటే ఒక 24 గంటలు టైం పెట్టుకొని సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ఉంటారు కదా! ఒక 24 గంటలు టైం పెట్టుకొని ఒక్క బూతు పదం వాడకుండా వేరే పార్టీ వాళ్ళను మీరు విమర్శించడం గావచ్చు, మీకు నచ్చని నాయకులను విమర్శించడం గావచ్చు, లేదా మీకు నచ్చే నాయకుడిని ఎవరైనా విమర్శిస్తే ఒక్క బూతు మాట మాట్లాడకుండా ఆ విమర్శను కంటిన్యూయస్‌గా ఉండడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మాట్లాడితే రియలైజ్ అయినప్పుడు వెంటనే సారీ చెప్పే అంతవరకు సారీ చెప్పి మళ్ళీ దీన్ని రిపీట్ అవ్వదు మా వల్ల అని చెప్పే పరిస్థితి కన్నా మారండి. ఒక్కసారి రియలైజ్ అవ్వండి. అంటే ఈ రియలైజేషన్ అనేది ఒక్కొక్కసారి 30, 35 ఏళ్ళు దాటిన తర్వాతొస్తది. బట్ ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేసుకొని అంటే మనకు జనరల్‌గా ఇలాంటి టాపిక్స్ మీద చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. బట్ నేను ఫస్ట్ టైమ్ ఇది ట్రై చేస్తున్నాను. ఈ టాపిక్ ఐ డోంట్ నో ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది. బట్ స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరికి సమానమైన స్వేచ్ఛ హక్కులు అనేది ఉండాలి, ఉన్నాయి. సో, స్వాతంత్రాన్ని రెస్పెక్ట్ చేస్తూ, మన దేశాన్ని రెస్పెక్ట్ చేస్తూ, దేశ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉంది. ఎందుకు యువత చేతుల్లో అని అంటున్నానంటే, కొన్ని జనరేషన్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో, ఇప్పుడు 30+, 40+ వాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పనుల్లోనే బిజీగుంటారు. సో, ఎప్పుడు సరే టీనేజ్ గ్రూప్ నుంచి అంటే 15 ఇయర్స్ నుంచి 25, 30 ఈ మధ్యలో ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళే వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు, వాళ్ళ యాక్టివిటీస్ మాక్సిమం 35 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే దేశంలో ఏదైనా సాధించడానికి, ఏదన్నా చేయడానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళుంటారు. సో, మెయిన్‌గా వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో అన్నమాట. సో, తప్పుదారిలో వెళ్ళొద్దు. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి. అలాగే దేశానికి కూడా మంచి పేరు మీ వల్ల వచ్చేటందుకని మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒకరోజు చరిత్రలో మీ పేరు గూడా ఎక్కడన్నా లిఖించే రోజు రావచ్చు. సో, ఆ దిశగా లక్ష్యాన్ని పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఇలాంటివి ఒక 15 ఏళ్ల క్రితం ఇలాంటివి జస్ట్ ఎక్కడో అక్కడక్కడ దొరికేవి. ఇప్పుడు మోటివేషన్ స్పీకర్స్ కూడా చాలామంది దొరుకుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో నాలాంటి కొంచెం కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో, దయచేసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని మంచి విషయమై ఎవరిలో అయినా మీరు మార్పు కోరుకుంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు. మరొకసారి భారత్ మాతాకి జై! జై హింద్.